యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతనిని దేవుడు బహుగా దీవించాడు. సహోదరులు, సహోదరులు, మీరు ఉద్యోగం చేస్తున్న చోట మీరు గౌరవాన్ని పొందుకోవాలి. మీరు ఏ ఇంట్లో పనిచేస్తున్నారో, ఏ కంపెనీలో పనిచేస్తున్నారో, ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ గౌరవాన్ని, మర్యాదను మీరు పొందుకోవాలి. ఎలా? కష్టపడి పనిచేయటం ద్వారా, యథార్థంగా పనిచేయటం ద్వారా, శక్తివంచన లేకుండా పనిచేయటం ద్వారా, ఇచ్చిన పనిని పూర్తి చేసేటటువంటి తత్వాన్ని కనపరచడం ద్వారా. ఒక కంపెనీలో పనిచేస్తున్నా, ఒక స్కూల్లో, కాలేజీలో పనిచేస్తున్నా, ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నా, ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని గౌరవించే విధంగా పనిచేయండి. యోసేపు గురించి దేశమంతా కూడా గొప్పగా చెప్పుకుంది, గౌరవించింది. యోసేపును గౌరవించింది. కారణం ఏమిటంటే యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక. 39వ అధ్యాయము 1వ వచనము. యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేసినదంతయు యెహోవా ఏమిటట? ఏం చేశాడట? 2వ వచనం. ఏం చేశాడు? సఫలీకృతం చేశాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు చేసినదంతా కూడా అతడు వర్ధిల్లెను. యజమానుడైనటువంటి ఐగుప్తీయుని ఇంట ఉండెను, వర్ధిల్లాడు. యోసేపు చేసినదంతా కూడా దేవుడు దీవించటం వల్ల ఐగుప్తీయుడైనటువంటి ఆ పొతెఫరు యోసేపుకు ప్రమోషన్ ఇచ్చాడు. ఏమిటో తెలుసా ప్రమోషన్? నా ఇంటి మీద అంతా నువ్వే అధికారం చేయి, నా ఇల్లంతా నీకు అప్పగిస్తున్నా, నువ్వే నా ఇంటికి బాస్గా ఉండు, దీవించాడు. సహోదరి సహోదరులు, మీరు దేవుని బిడ్డలుగా దేవుని తోడు కలిగి మీరు కష్టపడి పనిచేసినట్లయితే దేవుడు మిమ్మలను ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నడిపిస్తాడో మర్చిపోకండి.